11,000 మందికి ఓపీఎస్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతా సభ నిర్వహించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ జిల్లాల టీచర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 11,000 మంది కుటుంబాలకి సుమారు 34,000 కోట్ల భారం అవుతున్నప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా పట్ల మంచి శ్రద్ధతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అంటే ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగమే. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. ఎందుకంటే ఇది మాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే 2 దశాబ్దాల పాటు మేము పోరాడాం, ఎన్నో అవమానాలకు గురయ్యి ఎంతో అన్యాయం అయ్యాం. కాబట్టి మాకు అసలు మా సిపిఎస్ విధానమే మాకు వర్తించదు. ఆ విషయాన్ని ఎన్నో ప్రభుత్వాలకు మేము విన్నవించినా సరే ఎవరూ మా గోడు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన సిఫార్సులు, మేము ఇచ్చిన వినతి పత్రాలని ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు అద్భుతమైన ఒక ఫలితాన్ని ఇచ్చి ఈరోజు చూడండి మొత్తం అందరూ కూడా కుటుంబాలతోనే వచ్చాం సార్. కుటుంబాలు, పిల్లలు అంటే ఒక్కొక్కల ముఖాల్లో ఎంత ఆనందం ఉందో, ఒక్కొక్క కుటుంబం ఎంత గ్రాటిట్యూడ్ తెలపడానికి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటికీ మీ వెంటే మేము ఉంటామని చెప్తూ ధన్యవాదాలు. మాకు సిపిఎస్ నుండి విముక్తి కలిగించి ఓపీఎస్ కల్పించడానికి నేనున్నాను అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఓపీఎస్కి తెప్పించడం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యులు 11,000 మంది కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించడానికి, అలాగే పదవీ విరమణ అనంతరము సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకుని జీవించడానికి, ఉద్యోగ విరమణాంతం సగౌరవంగా జీవించడానికి ఈ నా కుటుంబ సభ్యులకి పాత పెన్షన్ విధానం ఇవ్వాలి అనే ఆయన కంకణం కట్టుకుని ఆనాడు ఓపీఎస్ సిపిఎస్లో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది ఆయనే. మరలా ఇప్పుడు ఆయనే గత ప్రభుత్వంలో 3 ఐఏఎస్లకి ఇచ్చి మమ్మల్ని నిరాశపరిచారు. కానీ హామీ ఇవ్వకుండా వచ్చి మాకు 11,000 మందికి కూడా భరోసా, ఆర్థికంగా భరోసా, ఉద్యోగ విరమణంతా బతకడం అంటే కష్టం, అలాంటి దానికి మాకు మంచి భరోసా ఇచ్చి ఉన్నారు. అందుకే మేము కంకణబద్ధులమై జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు వంశస్థులు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళకి రుణపడి ఉంటామని, వెన్నంటే ఉంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.